వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం డిఆర్డిఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. అండ్ లేదు అంటే మీరు ఫ్రెషెస్ నా వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ మీకు ఒకే చోట దొరుకుతాయి. సో చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే ఫ్రెషెస్ నా తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ రీసెర్చ్ అసోసియేట్కి DRDO మనకి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో నోటిఫికేషన్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ ఆల్సో ఈమెయిల్ ఐడి ఇచ్చారు. అండ్ ఆల్సో లాస్ట్లో అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా అప్డేట్స్, ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఏమీ పర్టికులర్ చేంజెస్ వచ్చినా కానీ నోటిఫికేషన్ సంబంధించి అన్నీ మీకు ఫస్ట్ అక్కడ రిలీజ్ చేస్తారు. సో జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ రీసెర్చ్ అసోసియేట్కి డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించిన పోస్ట్ మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు పోస్ట్ కోడ్స్ మెన్షన్ చేశారు. ఈ పోస్ట్ కోడ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ బికాస్ మీ అప్లికేషన్లో వెరీ క్లియర్గా జస్ట్ పోస్ట్ నేమే కాదు, పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. సో DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలోకి నెంబర్ ఆఫ్ ఫెలోషిప్స్ 5 ఉన్నాయి. అండ్ essential qualifications: first class MSc in biological stream in life sciences, zoology, biotechnology కానీ, molecular biology or microbiology, pharmacology, toxicology కానీ, అండ్ ఆల్సో దాంతోపాటు నెట్ ఎలిజిబిలిటీ కనుక ఉంటే అది కూడా CSIR UGC నెట్ కనుక ఆర్ గేట్ కనుక మీరు క్వాలిఫైడ్ అయ్యి ఉంటే యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఏజ్ బార్ వచ్చేసి 28 years. అండ్ ఇంటర్వ్యూ మీకు 9th of December 2021 కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ JRF 5 positions for MSc in chemistry, physical, analytical, organic, inorganic and national eligibility test. నెట్ క్వాలిఫైడ్, గేట్ క్వాలిఫైడ్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 28 years ఏజ్ బార్, 10th December 2021 ఇంటర్వ్యూ డేట్. నెక్స్ట్ JRF ఓన్లీ 1 వేకెన్సీ. ఇది ఎవరైతే టెక్స్టైల్, పాలిమర్ సైన్స్ నుంచి లేదా పాలిమర్ కెమిస్ట్రీ ఇంజనీరింగ్ నుంచి BE BTech కనుక చేసి ఉంటే అండ్ ఆల్సో నెట్ కానీ గేట్ కానీ ఫస్ట్ డివిజన్లో స్కోర్ కనుక ఉంటే, అలా గ్రాడ్యుయేట్ కనుక అయ్యి ఉండి విత్ గేట్ స్కోర్ కనుక ఉంటే యూఆర్ ఎలిజిబుల్. 28 years ఏజ్ బార్, 10th December 2021 ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇస్ ఫర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో JRFకి నెక్స్ట్ సెక్షన్. దీంట్లో పోస్ట్ కోడ్ 4 అండ్ ఫస్ట్ క్లాస్ MSc in biological stream life sciences, zoology, and next one MSc in chemistry, physical, analytical, organic, inorganic, and also ఇది approved JRF fellowship, national agencies నుంచి ఎవరైనా we can apply. 28 years is the age limit. And first date of interview 9th, సెకండ్ దానికి పోస్ట్ కోడ్కి 10th December 2021. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్కి 1 వేకెన్సీ ఉంది. PhD ఇన్ బయాలజికల్ స్ట్రీమ్ చేసినా కానీ, సో రీసెర్చ్ మీరు ఇక్కడ ఇచ్చిన ఏదైతే టాపిక్స్ ఆర్ రెలవెంట్ ఫీల్డ్స్లో మీరు రీసెర్చ్ కనుక చేసి ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. అండ్ 35 years ఇస్ ది ఏజ్ లిమిట్. 10th December 2021 డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. అండ్ ఈ వేకెన్సీస్ ఏదైతే మెన్షన్ చేశారో అది డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ అన్న అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్టైఫండ్. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి 31,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది. అలాంగ్ విత్ దట్ అదర్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అకార్డింగ్ విత్ ద ఆర్గనైజేషన్స్ రూల్స్కి ప్రకారంగా. రీసెర్చ్ అసోసియేట్కి అయితే 54,000 ప్లస్ HRA మెడికల్ అలవెన్సెస్ అన్నీ అలాంగ్ విత్ ద ఏజెన్సీ ఆర్ ఆర్గనైజేషన్స్ రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ఏజ్కి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి కట్ ఆఫ్ డేట్, ఏదైతే డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుందో దాన్ని బట్టి ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ ఏజ్ లిమిట్ ఫర్ SC ST వాళ్ళకి 5 years, 3 years ఫర్ OBC అండ్ అదర్ కేటగిరీస్కి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్కి ప్రకారంగానే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి.
సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీకు పైన మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కాకుండా ప్రయర్గా బేసిక్గా క్యాండిడేట్కి ఉండాల్సింది ఫస్ట్ డివిజన్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎంఎస్సి రిలవెంట్గా డిసిప్లిన్స్లో, అండ్ దాంతోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ కానీ గేట్ కానీ మీరు ఫస్ట్ డివిజన్ క్వాలిఫైడ్ స్కోర్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. అండ్ అది కూడా నేషనల్ ఏజెన్సీ నుంచి అప్రూవ్డ్ అయిన నెట్ క్వాలిఫికేషన్ స్కోర్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. సో ఆ క్యాండిడేట్ విత్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ కామన్ గైడ్లైన్స్ క్యాండిడేట్ ఫాలో అవ్వాల్సినవి. JRF వాళ్ళకి మ్యాక్సిమం 5 years వరకు ఇచ్చారు. అండ్ క్యాండిడేట్స్ ఇనిషియల్గా ఫస్ట్ 2 years JRFగా చేస్తారు. అండ్ ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అప్గ్రేడ్ చేస్తారు. అండ్ సబ్జెక్ట్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ని బట్టుగా మీకు ఈ పొజిషన్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్కి అయితే 2 years tenure. అండ్ నెక్స్ట్ రిపోర్టింగ్ టైం అనేది 9:30. మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి. సో ఇట్ ఈస్ ఇన్ గ్వాలియర్కి ఇక్కడ ఝాన్సీ రోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు అడ్రస్. అండ్ లేట్ కమర్స్ కానీ లేట్ వచ్చినా కానీ అలౌ చేయరు. సో ఒక 15-20 minutes మీరు ముందుగానే వెళ్ళండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఈజ్ రిటన్ టెస్ట్ అనేది JRFస్కి కండక్ట్ చేయొచ్చు. సో దే మే కండక్ట్ అన్నారు. సో ఇంటర్వ్యూతో రిటన్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. అండ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో రిటన్ టెస్ట్లో వాళ్ళని ఇంటర్వ్యూ కూడా సేమ్ డేనే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువ మంది స్టూడెంట్స్ కనుక ఉంటే ఇంటర్వ్యూ అనేది నెక్స్ట్ డే కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీ అరేంజ్మెంట్స్ అనేది ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ సబ్మిషన్ విత్ అట్లీస్ట్ 2 email IDs మీరు చేసుకొని సబ్మిట్ చేయాలి. అండ్ ఎవరైతే మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారో మీ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో బై ఈమెయిల్ ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ ఏమి ఇన్కంప్లీట్ వదలకండి, అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయండి బికాస్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ అపియర్ అయ్యే టైం అప్పుడు ఇంటర్వ్యూకి మీరు కంప్లీట్గా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దగ్గర నుంచి ఐడి ప్రూఫ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అకాడమిక్ డాక్యుమెంట్స్, ప్రొవిజనల్ డిగ్రీస్, కాస్ట్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. మీరు PhDకి రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. అండ్ క్యాండిడేట్స్ ప్లీజ్ మెన్షన్ ద పొజిషన్, పోస్ట్ కోడ్, సబ్జెక్ట్. సో ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను, జస్ట్ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయడమే కాదు పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. సో కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీస్ అనేది ఇంటర్వ్యూ టైం అప్పుడు తీసుకువెళ్ళాలి. అండ్ క్యాండిడేట్స్ మీరు ఏదైతే డాక్యుమెంట్స్ పెడుతున్నారో ఒరిజినల్ అయి ఉండాలి అండ్ రికగ్నైజ్డ్ అయి ఉన్న యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి. అండ్ ఆల్సో ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ఉన్నారో ఇన్ ఎనీ సెక్టార్స్ NOC నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. డెసిషన్ ఆఫ్ ద ప్యానల్ విల్ బీ ఫైనల్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మీరు ఎట్లా వెన్యూ రీచ్ అవ్వాలి అనేది మీకు ఇక్కడ జస్ట్ లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇది మీకు గ్వాలియర్ నుంచి 1 kilometer ఫ్రమ్ ద రైల్వే స్టేషన్ అని మెన్షన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఇవన్నీ మీరు క్యాంపస్లోకి తీసుకుని రాకూడదు. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు స్క్రీనింగ్ టైం అప్పుడే. క్యాండిడేట్స్ కంపల్సరీ వెరిఫై చేసుకొని మీ ఏజ్, ఎడ్యుకేషన్, డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకొని దెన్ అప్లై. అండ్ ఆఫర్ ఆఫ్ అవార్డ్ ఫర్ ఎనీ రీసెర్చ్ డస్ నాట్ కన్ఫర్ మీకు కంపల్సరీగా DRDOలో ఫుల్ టైం పొజిషన్ ఇచ్చేస్తున్నారు అని ఏం లేదు. మీకు ఎంత టెన్యూర్ వరకు ఇస్తున్నారో అంత టెన్యూర్ వరకే రెస్పాన్సిబిలిటీ. ఎనీ అదర్ అలవెన్సెస్ అనేది ఏం పే చేయట్లేదు. ఒకవేళ మీరు సెలెక్టెడ్ కనుక అయితే, షార్ట్ లిస్ట్ కనుక అయితే అండర్ ది అప్లికేషన్ ప్రాసెస్, ఇంటర్వ్యూకి కనుక షార్ట్ లిస్ట్ కనుక అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి కూడా మీకు ఇక్కడ ఎలాంటి అలవెన్సెస్ అనేది పే చేయట్లేదు. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.